रहमतुल्लाहि व बरकातुहू అందరికీ నమస్కారం। ఈ రోజు బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దినోత్సవం మరియు ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఎన్డీఏ కూటమి రాజ్యసభలో అక్రమంగా కుట్రపూరితంగా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ని ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం। మరియు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం కోసం ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని ఆమోదించడం చాలా దుర్మార్గం। మరి ముస్లింల అభివృద్ధి కోసం మా పూర్వీకులు ఏదైతే గతంలో లక్షల భూములు ఎకరాలు ఈ మైనారిటీల కోసం సంక్షేమానికి ఇస్తే వాటిని కాజేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టింది। ప్రత్యేకంగా ఈ బిల్లుని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉండకపోతే ఈ బిల్లు ఆమోదించబడేది కాదు। మరియు చంద్రబాబు నాయుడు గారు మీరు కుట్రంగా మరియు ముస్లింలను ద్రోహం చేసి ముస్లింలని ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా మీరు ఈ బిల్లుని మద్దతు పలికారు। మీరు ఎందుకు ఇంత మోసం చేశారు? మీరు ముస్లిం ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయారు। కావున ముస్లింలు శాశ్వతంగా మీకు ఎప్పుడు ఎవరు క్షమించే అవకాశం లేదు। మరియు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీకు దీని ప్రతిఫలంగా మిమ్మల్ని మీ కుర్చీ నుంచి లాగి చూపిస్తారు। మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, 233 ఎంపీలు పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించారు। అంటే దాంట్లో సుమారు 30 మంది తీసినా కూడా 200 మంది హిందూ సోదరులు ఎంపీలు మా ముస్లింల తరఫున వారు బిల్లును వ్యతిరేకించారు। అయితే ఈ చంద్రబాబు నాయుడిని కనీసం అది కనిపించలేదా? 233 మంది పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే మీరు మద్దతు ఎలా ఇస్తారు? మద్దతు ఇచ్చి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అయిన తర్వాత ఈ రోజు మీ నాయకులను పంపించి మాకు మద్దతు పలికిస్తారా? మీరు ఎంత మోసం చేస్తున్నారు? చరిత్రలో మీరు చరిత్రహీనులు అయిపోతారు। భవిష్యత్తులో మీ పార్టీ ఇవ్వకుండా ఈ ముస్లింలు మీకు చూపిస్తారని మీకు తెలియజేస్తారు।